ఇంతకుముందు ఇలా కూర్చున్నారు సార్? ఇది లేదు, ఈ పొజిషన్ లేదు. ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు దేవుడి దాకా నుంచోలేకపోయాడు, ఎవరో సపోర్ట్ లేపాలి. ఇది వాస్తవం. బాగా ఫ్రీ అయిపోయింది కాలు కూడా. ఈ లంబర్ కూడా ఫ్రీ. ఈ యాక్సిడెంట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 2022 ఎండింగ్ సార్. 2022 ఎండింగ్. నడిచేటప్పుడు మాత్రం మూమెంట్ కిందికి పైకి ఇలా. ఓకే సార్. ఇప్పుడు ఆ దేవుడి పేరు చెప్పండి లేండి. ఇప్పుడు లేచినాడు అండి, ఇప్పుడే తెలుస్తుంది మీ నడకలో మార్పు. ఫ్రీగా నడవండి, స్టడీగా అండి. మోకాళ్ళు కూడా బెండ్ అవుతుంది బాగా. ఎలా ఉంది సార్ నడక? ఏమైనా మారినట్టుంది? ఆ వాపు కూడా ముందు అలైన్మెంట్ సెట్ అయిందంటే తర్వాత చిన్నగా మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పటికి కాలు లోపల నరాలు ఫ్రీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ నడుము మొత్తం తగ్గిపోయింది మీకు దేవుడి వల్ల. మీరు కింద బాస్ పట్లు వేసుకొని కూర్చోండి, చిన్నగా జారిద్ది. ఇంతకుముందు ఇలా కూర్చున్నారు సార్? ఇది లేదు, ఈ పొజిషన్ లేదు. ఇప్పుడు కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి కదా దేవుడి దయ. ఇప్పుడు దేవుడి దయ. అవును, దేవుడి దయ. చిన్నగా లేండి సార్, చిన్నగా చిన్నగా. ఇంత ముందు కంటే ఇప్పుడు దేవుడి దాకా నుంచోలేకపోయాడు, ఎవరో సపోర్ట్ లేపాలి. ఇది వాస్తవం. బాగా ఫ్రీ అయిపోయింది కాలు కూడా. ఈ లంబర్ కూడా ఫ్రీ అయిపోయింది. ఇంతకుముందు ఇలా వంగారా? అస్సలు. ఇంకా 4-5 సిట్టింగ్లు పడ్డాయి అనుకోమ్మా, ఇంకా ఇతను ఎలా ఉంటుంది అంటే వెనకాల మొత్తం కాళ్ళ తీరే మారిపోయింది. ఇప్పుడు అంత పట్టుకోవాలంటే మీరు కూడా పట్టుకోలేరు, కావాలంటే చేసి చూడండి. నాకే కాదు, ఈ ఒక్క కాలు ప్రభావం నాకు గత 5 సంవత్సరాల నుంచి ఉంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డాను, చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను, కానీ నాకు ఎప్పుడు రిలీఫ్ అనిపించలే. ఈ ఒక్క గంటన్నర ట్రీట్మెంట్లో ఒక 0.5% ఫ్రీ అనిపిస్తుంది. 100లో 150% నాకు ఫ్రీ అనిపిస్తుంది. నరాలు ఫ్రీగా లూజ్గా ఉన్నట్టు నాకు బాడీకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, కాలు ఇప్పటి నుంచి ఫ్రీగా పడుతుంది మీకు.